ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఇంతవరకు నువ్వు కనీ విని ఎరుగునటువంటి శుభవార్తతో నీ సాయిని వచ్చాను. నా కోసం ఒక్క నిమిషం కేటాయించి విని చూడు, నువ్వు ఎంతో సంతోషిస్తావు అంటున్నారు. మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో కూడా కనీ విని ఎరుగనటువంటి ఒక గొప్ప శుభవార్త వినబోతున్నావు. మరి ఈ సాయి చెప్పే మాటను ఒక్క నిమిషం కేటాయించి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. మనసు చంపుకొని ఊపిరి నింపుకొని నువ్వు బ్రతకలేక ఎంత బ్రతుకుతున్నావో, ఎంత నరకాన్ని చూసావో, అలాగే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలను అనుభవించావో నేను అర్థం చేసుకోగలను. ఇలా బ్రతకలేనటువంటి బ్రతుకుతో నువ్వు ఎంతగా ప్రయాణించినా కూడా నిరుపమే, తృప్తి లేనటువంటి జీవితంలా మారిపోతుంది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా అమర్చుకునే బాధ్యత నీపై ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీకు నువ్వుగా నీ జీవితాన్ని గందరగోళమయం చేసుకోవద్దు. అలాగే కష్టాలు, సమస్యలు నిన్నేమీ చేయలేవు. అవి కేవలం నీ దగ్గరకు వస్తాయి అంతే. వాటిని చూసి నువ్వు బెదిరావు అంటే అవి నిన్ను ఇంకా భయపిస్తాయి, అలాగే బాధిస్తాయి. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? నీకు కావలసిన దానికోసం మర్చిపోయావు. దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేశావు. కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉంటున్నావు. అది నీ మూర్ఖత్వం అవుతుంది తప్ప మరేదీ కాదు. ఒక్క మాట చెప్పనా, నీ మంచి కోరే బంధాలు కావచ్చు, నీకు మంచి చేసే బంధాలు కావచ్చు, ఎప్పుడూ కూడా భగవంతుడితో సమానం. నీ చెడు కోరే బంధాలు, నీకు చెడు చేసే బంధాలు, అవి ఎప్పుడూ కూడా చెత్తతో సమానం. అవి నిన్ను ఎప్పుడో వదిలేశాయి, కానీ నువ్వే వాటిని పట్టుకొని వేలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటున్నావు. కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపో. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ, అసంతృప్తి తప్ప మరేవీ మిగలవు. నీకొక ఉదాహరణ చెబుతాను. విషం అంటే ఏమిటో తెలుసా? మన తాహతకు మించి ఏదైనా కానీ ఎక్కువైనా కూడా అది విషంతోనే సమానమవుతుంది. అది ఐశ్వర్యమైన, అధికారమైన, ఆకలైన, కోరికైన, ఆఖరికి సోమరితనమైన, ప్రేమైన, ద్వేషమైన, ఇలా ఏదైనా కానీ మన తాహతకు మించి ఎక్కువగా ఆలోచించినా, లేదంటే మనకు అందని దాని గురించి కలలు కంటూ వాటి గురించి మితంగా ఆలోచిస్తూ మనం దుఃఖానికి గురైనా సరే అదంతా కూడా విషంతోనే సమానమవుతుంది. కాబట్టి నీకు ఇప్పటికే ఎంతో బాధ మిగిలిచినటువంటి వారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి వారికి మరింత గుర్తింపు ఇచ్చేటటువంటి అవసరం నీకు అసలు ఏమాత్రం లేదు. అలాగే ప్రతిరోజు కూడా వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా నీకు లేదు. వారి కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉన్నారు. అలాగే వారి అవసరం కోసం, అలాగే వారి ప్రతి పని కోసం నిన్ను బాగా ఉపయోగించుకున్నారు. తర్వాత వారికై వారే దూరం అయ్యారు. పొగిడేవారు అందరూ కూడా ఆప్తులవరు. అలాగే దానం చేసే వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు కారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు. అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు ఉంటారు, మోహమాటం కోసం దానం చేసేవాళ్ళు ఉంటారు. అబద్ధాన్ని నమ్మడం చాలా తేలికైన పని, కానీ నిజాన్ని తెలుసుకోవడమే చాలా కష్టం. అలాగే చాలా సమయం కూడా పడుతుంది. అందుకే పొగిడే వాళ్ళందరికీ కూడా పల్లకి కట్టను అవసరం లేదు, దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టను అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయి ఇన్ని రోజులకు కాను వారి ముసుగులో నుండి బయటపడిన తర్వాత ఇప్పటికి నీకు వారేంటో, వారి మనస్తత్వం ఏమిటో, వారు చేసినటువంటి మోసం ఏమిటో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇకనైనా జాగ్రత్త వహించు. జీవితంలో అలాంటి చీడపురుగులు చాలామంది నీకు ఎదురుపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో ముందు ముందు రోజుల్లో కాస్త ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. అలాగే వారిని దాటుకొని వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారందరినీ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీవు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఈ మాటలన్నీ చెప్పడం వలన మీకు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు, కానీ మీ మనసు కాస్తైనా ఊరట చెందే విధంగా ఈ బాబా ప్రయత్నిస్తాడని మీకు తెలుసు కదా. ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ, లేదంటే మిమ్మల్ని కానీ అవమానపరిచినప్పుడు, విచ్ఛిన్నం చేసినప్పుడు మీ మనసుకు మీకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. వారికి తగినటువంటి శిక్షను ఏదో ఒక రోజైతే తప్పకుండా అమలు పరుస్తాడు. గుర్తుంచుకో, నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చూస్తాడు.
బాబా ఎప్పుడూ ఇలాగే చెబుతాడు. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు అని మాత్రం అనుకోవద్దు. నిజమే, ఈ బాబా చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టే కదా ఈ సందేశం నువ్వు వినిపించేలా చేస్తున్నాను. ఈ సందేశం ద్వారా అయినా నేను చెప్పిన మాటలను అర్థం చేసుకొనైనా సరే గతం గురించి మర్చిపోయి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి, అలాగే రాబోయేటటువంటి మంచి జీవితం గురించి ఆలోచించాలే తప్ప ఎప్పుడూ కూడా నిన్ను వదిలేసిన వారి గురించో, లేదంటే కనీసం నీకు మర్యాద ఇవ్వని వారి గురించో ఆలోచించి నీ విలువ నువ్వే తీసుకునేవాడిలాగా మిగిలిపోవద్దు. వారి విలువను మరింత పెంచేలాగా చేయవద్దు. నువ్వు నన్ను నిజంగా కోరుకుంటే, నాపై నీకు నిజంగా భక్తి ఉంటే, అలాగే నాపై ఎనలేనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే నా మాటలపై కూడా నీకు నమ్మకం ఉండాలి. అది చాలా సులభమైనటువంటి పద్ధతి. నిన్ను మోసం చేసిన వారు ఎందరు ఉన్నా కానీ, నిన్ను ఏడిపించడానికి 1000 మంది ఉన్నా కానీ, నీకు మాత్రం ఎప్పుడూ కూడా తోడుగా నేనుంటాను. దేనికి కూడా నువ్వు చింతించిన అవసరం కానీ, భయపడిన అవసరం కానీ ఎప్పుడూ నీకు రాకుండా చూసుకుంటాను. నువ్వు కోరుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరేలా చేస్తాను. కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే ఇలా బాధగా బందీ చేసి ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ వారి సుఖం కోసం నిన్ను కేవలం కీలుబొమ్మలా, ఆటబొమ్మలా చేసి వారి ఉపయోగం కోసం నిన్ను వాడుకున్నారో అలాంటి వారి గురించి మాత్రం నేను ఎలాంటి న్యాయం చేయలేను. ఎందుకంటే ఒక చీడపురుగు లాంటి ప్రపంచాన్ని, అలాంటి మసకబారినటువంటి జీవితాన్ని నీ నుండి దూరం చేశానని సంతోషంగా తృప్తి చెందు. అంతే తప్ప వారి గురించి పదే పదే ఆలోచిస్తూ, వారి గురించే నా వద్ద ప్రార్థిస్తూ, బాబా నాకు తప్పకుండా వారే కావాలని అడిగితే మాత్రం నేను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలిసి నీకు నువ్వుగా నూతిని తీసుకున్న వాడివవుతావు. ఎందుకంటే వారేమిటో, వారి మనస్తత్వం ఏమిటో తెలిసిన తర్వాత కూడా ఇంకా వారిపై నువ్వు అంతగా ఎక్కువగా అభిమానం కానీ, ప్రేమ కానీ, నమ్మకం కానీ పెంచుకోవడం అది నీ మూర్ఖత్వం అవుతుంది. ప్రాపంచిక నాటకానికి కాస్త దూరంగా ఉండు. అప్పుడే నీలో ఉన్నటువంటి భగవంతుడికి సాక్షాత్కారం నీకు కలుగుతుంది. నేను నీలోనే ఉండి నిన్ను అన్ని ప్రమాదాల నుండి రక్షించుకుంటూ వస్తుంది దేనికోసం? నువ్వు ఇలా బాధగా బందీ అయిపోవడం చూస్తూ ఉండడం కోసమా? లేదంటే విగతజీవిగా మారిపోయి అసలు ఎవరితోనూ సంబంధం లేనట్లుగా నీకు నువ్వుగా బాధపడుతూ ఉంటే నేను అలా చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? నేను ఎప్పుడూ కూడా నీ వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటానని నీకు బాగా తెలుసు. అయినా కూడా ఎలా నన్ను నువ్వు మర్చిపోతున్నావు? ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నిన్ను మాత్రం నేను మర్చిపోనని మొదటి రోజు ఎప్పుడైతే సాయి అని పిలిచావో అప్పుడే నా మదిలో కలిగింది. నీకే కాదు, ఎవరైతే నన్ను మనసా వాచా కర్మన నమ్ముతారో వారందరిపై నా దృష్టి ఇలాగే ఉంటుంది, సమానంగా ఉంటుంది. నాపై వారిపై నా ప్రేమ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. నటించే వారి వెనుక నలుగురు ఉంటారు అని చెప్పాను కదా, అది కేవలం నీ ప్రవర్తనను నువ్వు మార్చుకునేందుకు ఒక మంచి అవకాశం ఉంటుంది. నటించే వారి వెనుక నలుగురు కాదు, 100 మంది ఉన్నా సరే నీ వెనుక మాత్రం నీ సాయి ఉన్నాడు అని ఎప్పుడూ మర్చిపోవద్దు. అసలు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కనీ విని ఎరుగనటువంటి ఒక గొప్ప శుభవార్త నీ తలుపు తడుతుంది. ఏదైతే నీకు అవకాశం లేక, సరైనటువంటి ఉద్యోగం లేక నలుగురిలోనూ అవమానపడుతూ, అలాగే నిన్ను ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో వారందరికీ కూడా నువ్వేమిటో, నువ్వు సాధించినదేమిటో అతి త్వరలోనే తప్పక తెలుసుకునే రోజు వస్తుంది. ఆ శుభవార్తతో నీ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. సంతోషంగా, ఆనందంగా గడిపేటటువంటి క్షణాలు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి నీ మనసును పాడు చేసుకోవద్దు. అలా పాడు చేసుకుంటూ నీకు నువ్వుగా నిరాశతో మిగిలిపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఇలా చూస్తూ ఉంటే నా మనసు చాలా తరుక్కుపోతుంది. కాబట్టే ఇన్ని మాటలు నీ కోసం చెబుతున్నాను. ఇకనైనా నీ మనసును మార్చుకుంటావు అనుకుంటున్నాను. అలాగే గతం గురించి పూర్తిగా మర్చిపోతావు అనుకుంటున్నాను. నిన్ను బాధించిన వారి కోసం ఇంకా ఇంకా ఎక్కువగా ఆలోచించవద్దు. నీకు వారు గుర్తుకు వచ్చినప్పుడల్లా సరే ఒక్కటే అనుకో, నేనేమిటో వారికి సాధించి నిరూపిస్తాను. ఏదైతే నన్ను మోసం చేశారో ఆ మోసంతోనే వారి ప్రేమను తిరిగి పొందుతాను అని అనుకో. ఒకవేళ తిరిగి మరలా ఆ ప్రేమ నీకు దగ్గరైనప్పటికీ కూడా సున్నితంగా నువ్వు ఆ ప్రేమను నిష్కారణంగా వద్దు అని చెప్పి వారికి మొహమాటం లేకుండా చెప్పాయి. అప్పుడే నువ్వు జీవితంలో అసలైనటువంటి గెలుపోటములను ఎదుర్కొన్నవాడివవుతావు. నీ బాధను చూడలేక ఈ మాటలన్నీ చెప్పాను. నీకు నాకు ఉన్న బంధం ఏమిటో ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటున్నాను. నీకు నాకు మాతృబంధం ఉంది. ఆకలేసినప్పుడు అమ్మ అని ఎలా పిలుస్తావో, బాధ కలిగినప్పుడు కూడా సాయి అని పిలుస్తావు. కాబట్టే నీ మంచి కోరి చెప్పినటువంటి ఈ మాటలను తృణీకరించవు అనుకుంటున్నాను. సంతోషంగా ఉండండి.
సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.